వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు ఎన్ని సంఘటనలు జరిగినా గానీ హిందూ అమ్మాయిలు, హిందూ బాలికలు అప్రమత్తంగా ఉండడం లేదు. సో, తాజాగా విజయవాడలో ఏపీలోని విజయవాడ నడిబొడ్డున మరొక జిమ్ జిహాద్ కేసు వెలుగులోకొచ్చింది. సో, ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినటువంటి వ్యక్తి ఆమె మీద ఒక హోటల్ తీసుకుపోయి బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. సో, ప్రస్తుతం అతడు నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఏంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు అబ్దుల్ ఖాదర్. ఇతడు జిమ్ ట్రైనర్‌గా విజయవాడలో ఉన్నటువంటి ఒక జిమ్‌లో పనిచేస్తా ఉన్నాడు. సో, జిమ్ ట్రైనర్‌గా కండలు తిరిగిన బాడీ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించి అమ్మాయిలను ట్రాప్ చేయడం ఇతనికి అలవాటు. మనం చూసినాం కదా! ఇట్లాంటి ఫోటోలు పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేయడం. సో, మిమ్మల్ని కూడా నేను ఇట్లా మార్చగలను, నేను ఇట్లా ట్రైన్ చేయగలను అంటూ వాళ్ళకి మెసేజ్‌లు పంపడమా, లేకుంటే వాళ్ళకు లింక్‌లు పంపడమా ఇట్లాంటివి చేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేయడం తనకు అలవాటు. సో, ఈయన ట్రాప్‌లో స్కూల్‌లో టీచర్‌గా, ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నటువంటి ఒక యువతి ఈయన ట్రాప్‌లో పడింది. ఎందుకు అంటే ఆమె కొంత లావుగా ఉంటది. సో, లావుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఫిట్‌గా ఉండాలనుకుంటారు కదా! సో, సన్నగా ఉండాలి, సన్నగా ఉంటే అందంగా ఉంటామని ఎవరైతే ఆశ ఉంటదో అమ్మాయిలకి, సో, వాళ్ళు ఇతని ట్రాప్‌లో పడింది ఒక అమ్మాయి. ఆమె ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తా ఉంది విజయవాడ స్కూల్‌లో. ట్రాప్‌లో పడిన తర్వాత ఫస్ట్ నిన్ను సన్నగా చేస్తా, నిన్ను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చిండు. జిమ్‌కు ట్రైనింగ్ రమ్మన్నాడు. ఈ పరిచయం పెంచుకుంటా ఉన్నాడు. ఆమెకు అర్థం కావట్లేదు. సో, ఈమె నాకు హెల్ప్ చేస్తున్నాడు, నేను సన్నగా కావడానికి హెల్ప్ చేస్తున్నాడు అనే ఆలోచనలో ఉంది తప్ప, సో, ఆమెకి ఇదంతా ట్రాప్ అని ఆమెకు అర్థం కాలేదు. సో, తర్వాత ఏం చేయింది, ఈ పరిచయం ఇంకొంత దగ్గర తీసుకెళ్ళిండు. దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వెంటనే ఆ జిమ్‌కి పక్కపంటి ఉన్నటువంటి ఒక హోటల్‌కి తీసుకెళ్ళిండు. ఆ హోటల్‌కి తీసుకెళ్ళి సరదాగా మాట్లాడుకుందాం హోటల్‌కెళ్ళి అంటూ, ఇప్పుడు ఇక్కడంతా ప్రైవసీ లేదు జిమ్‌లో. హోటల్‌లోకెళ్ళి సరదాగా మాట్లాడుకుందామని ఆమెను నమ్మించి హోటల్ తీసుకుపోయి ఒక షేక్ ఇచ్చిండు. మిల్క్ షేకా అదేం షేక్, ఒక షేక్ ఇచ్చి అందులో మత్తు మందు కల్పించినట్టు షేక్ ఇచ్చిండు. ఆమె దాగి స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. సో, అత్యాచారానికి పాల్పడ్డాడు. మొత్తం నగ్నంగా ఉన్న సమయంలో ఆ ఫోటోలన్నీ తీసిండు. ఆ ఫోటోలు తీసి నెక్స్ట్ డే నుంచి బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండిగ. "నువ్వు వస్తావా? ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో పెట్టాలా? లేకుంటే మీ బంధువులకు పంపించాలా? ఏంటి పరిస్థితి?" అని రోజు బ్లాక్‌మెయిల్. ఇతని వేధింపులతో విసిగి వేసారినటువంటి ఆ యువతి సత్యనారాయణపురం, విజయవాడలో నుండి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం వెంటనే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అబ్దుల్ ఖాదర్ కోసం వెతుకుతా ఉన్నారు. అబ్దుల్ ఖాదర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ యువతిని కూడా వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఇది జిమ్ జిహాద్ కేసుగా అక్కడున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఏంటి ఇది జిమ్ జిహాదా కాదా? ఏం జరుగుతుంది విజయవాడలో అనేది విజయవాడకు సంబంధించి ఏపీ, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం స్పోక్స్ పర్సన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అరవింద్ గన్‌శెట్టి అని విజయవాడ. అన్న నమస్తే అన్న. నేను కరుణాకర్ పల్లవి టీవీ నుంచి. మనం విజయవాడలో జరిగినటువంటి ఏదైతే అబ్దుల్ ఖాదర్ జిమ్ ట్రైనర్‌గా పనిచేసి యువతిని ట్రాప్ చేశాడనే వార్తలు వస్తా ఉన్నాయి కదా! అసలు ఏం అవును. జరిగింది? ఎవరు ఈ అబ్దుల్ ఖాదర్? ఆ యువతి ఏం చేసేవారు? అంటే ఏం జరుగుతుందక్కడ? ఇది ప్రధానంగా ఇలాంటి సంఘటన మాట్లాడేందుకు కూడా చాలా దురదృష్టకరం. హ్మ్. ఎందుకంటే ఒక సమాజానికి మార్పు తేవాలనేటువంటి ఒక మంచి ప్రొఫెషన్‌లో ఉన్నటువంటి ఒక టీచర్‌ని హ్మ్. లైంగికంగా వారు వేధించాలనేటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనతో లోబరుచుకుని హ్మ్. జిమ్‌కెళ్తే నువ్వు సన్నగా అవుతావని చెప్పి హ్మ్. నమ్మించి ఇలాంటి దురదృష్టకానికి పాల్పడినవంటే అతన్ని కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తది. హ్మ్. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అంటే ఒక టీచర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని లోబరుచుకుని ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటన మరి ఉండదని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి అతను సోషల్ మీడియాలో కండలు తిరిగిన ఫోటోలు పెట్టి ఈ అమ్మాయిలను హ్మ్. ట్రాప్ చేసేవాడనే వార్తలొచ్చినాయి. గతంలో ఇతని భార్యని ఇంకెవరైనా అమ్మాయిలున్నారా? ఏంటి మళ్ళా పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారా?
ఖచ్చితంగా. ఈ డిపార్ట్‌మెంట్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉందని తెలిసింది. నాకు సమాచారం ఉంది. హ్మ్. అట్లాగే ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఇది ఒక విషయాన్ని వారికి పరిశీలిస్తున్నారని నాకు సమాచారం ఉంది. కానీ ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకోవటం, హ్మ్. ఇట్లా లేనిపోని డైవర్ట్ చేసి, ట్రాప్ చేసి, ఇట్లాంటి లైంగికంగా వేధించి అత్యాచారాలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలోంచి బహిష్కరించి ముందు వాళ్ళని కఠినంగా శిక్షింతే గాని ఈ ఇలాంటి ఆగకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బాధితురాలకి మీ బీజేవైఎం ఏమైనా అండగా నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు హిందూ అమ్మాయిలకి మీరు ఏం ఆ! చెప్పబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఇలాంటి సంఘటనకి జరిగింది. కానీ ఒక ఆమెకి మా భారతీయ జనతా యువ మోర్చా తరపున మేమందరం కూడా అండగా ఉంటాం. హ్మ్. ఖచ్చితంగా ఇలాంటి హైందత్వానికి సంబంధించినటువంటి యువతల్ని లోబరుచుకుని, హిందూ ధర్మానికి సంబంధించిన యువతను లోబరుచుకుని, ఇలాంటి వ్యక్తులు ట్రాప్ చేసి అత్యాచారాలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునేది లేదు. ఇది రాష్ట్ర డీజీపీ ముందు కూడా మేము ఫిర్యాదు చేయడానికి వెనకాడమని చెప్తా ఉన్నాం. ఓకే. హిందూ అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా. హ్మ్. ఈ సమాజంలో ఉన్న అమ్మాయిలతో పాటు ముఖ్యంగా హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి ఒక ముఠా దిగిందనేటువంటి సమాచారం కూడా ఉంది. హ్మ్. దీని పట్ల కూడా మేము పోలీస్ వారికి మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని కూడా మేము ఆలోచిస్తా ఉన్నాం. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఎవరున్నారు, ప్రేరేపణకి ఎవరు గురి చేస్తున్నారు, అసలు దీన్ని ఒక ట్రాప్డ్ కింద ఎలా వెళ్తుందనే దానికి కూడా మేము అధికారులకి మేము సమాచారం ఇవ్వబోతున్నాం. ఓకే. థ్యాంక్ యూ అరవింద్ గారు. రైట్. సో చూసారు కదా, ఇది మనకు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బీజేవైఎం కూడా బాధితురాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. సో ఎవరు ఏది జరిగినా కానీ ఆ అమ్మాయిలు, ముఖ్యంగా ఈ జిమ్ జిహాద్కి సంబంధించి అమ్మాయిలు జిమ్కి వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మనం చాలా చూసినాం, అమీర్పేట్ నడిబొడ్డున జరిగింది. సో అట్లాగే మనకు అత్తాపూర్ ఏరియాలో, మెహదీపట్నం ఏరియాలో జరిగింది. సో దేశవ్యాప్తంగా చాలా వెలుగులోకి వచ్చినా కానీ ఇంకా అవేర్నెస్ మాత్రం ఇంకా పెరగట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్సిడెంట్ మీద విజయవాడకు సంబంధించిన ప్రజలారా మీరు కామెంట్ చేయండి.